భక్తుడను శివద్రోహులను శిక్షించడానికే వచ్చాను. పిశాచ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకెన్ని గుండెలున్నాయిరా అథమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిసింది. నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపల్కని నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెత్తని పచ్చినెత్తురు శివార్పణం వచ్చి నా తల్లి సతీదేవికి తర్పణమిస్తాను. వీరశైవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర కుఠారదండాలతో కథనమునొత్తండి. జై పరమేశ్వర! ఒరే చంద్ర, విశ్వాసఘాతక దుర్భర క్షయవ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే చోట చేరినందుకు నీకిదే నీలకంఠుని నిందించినందుకు నీకిదే తగిన ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి. మగని కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకు ఇట్టి దుస్థిత సంఘటించడం, పతిని సుతను కోల్పోయి తీరని దుఃఖంలో నన్ను ముంచడానికే నా మీరు యజ్ఞం సంకల్పించింది. మీ దుర్మరణం మీ పాదదాసి వీక్షించలేదు. మీరు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు స్వామి, జీవితమే లేదు. పరమేశ్వర, పరాత్పర, పతియే నా జీవిత సర్వస్వమని నమ్మిన నా జీవితాన్ని నాశనం చేస్తేనే గాని నీ బైరాలను చల్లారదా? నన్ను భర్తృవిహీనను చేయుట చేత నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ, అనాథనైన నాపై కరుణించు. నా నాథుని సజీవునిగా చేసి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. ధీరజనాభనుడవే, ఆశ్రిత మందారుడవే, సర్వాంతర్యామివే, ఈ దీనురాలి ఆక్రందన నీ వీరుల వినబడుట లేదా? స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించడం పాడి కాదు. కనికరించి నా మాంగళ్యాన్ని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు. మహాదేవ, ఆపద్బాంధవ, పరమేశ్వర! ఏమి మహాదేవా, ఎందులకి మౌనం? కరుగదా నీ హృదయం, మారదా నీ మనసు? నా పతిపత్తిని పరీక్ష నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవను నన్నేమి చేయగలదనా ఈ అలక్ష్యం? నేను నోచిన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై వెలుగొందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవమని భావించుదానైతే, అకలంకమైన శీల సంపన్నురాలనైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయం అని చరాచర సమస్త భూతజాలము కంపించుగా. వైకుంఠవాస, ఆర్తత్రాణ పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిని కలిగించలేదా? అనాథనై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాని వీణారవం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్రవాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ